బుక్ ఆఫ్ 2 Corinthians chapter 5 verse 1. మనమందరం అలా లేచినబడి ఉండగా 2 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకున్నాం. మరి ఉదయకాలం నాకు మీ యొక్క అటెన్షన్ బాగా కావాలి. మనం కొంచెం లోతుకి వెళ్ళబోతా ఉన్నాము. ఇప్పుడు ఐ వాంట్ యువర్ అటెన్షన్ బికాజ్ వి ఆర్ గోయింగ్ లిటిల్ డీపర్. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని ఆపేక్షించుచు దీనిలో మోల్గుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మోల్గుచున్నాము. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఈ గుడారంలో ఉన్న మనము, ఈ గుడారం మనము కాదు, దీనిలో ఉన్న మనము. ఇది తీసివేయాలని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. థ్యాంక్ యూ లార్డ్. చదవబడిన వాక్యం ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో స్తుతిగాను కేటగాను స్పష్టంగాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. మరి ఇంచుమించుగా 8 సంవత్సరాల నుంచి సంఘంలో చెప్దాం అనుకున్న వర్తమానం. Past 8 years I'm waiting for this message. Waiting to preach this message. మరి ఈ ఉదయం దేవుడు అందరినీ సమకూర్చాడు అనుకుంటున్నాను. ఆమేన్. అంటే ఇది ఎవరైతే వినాలని ఉన్నారో మరి 8 ఏళ్ళు దేవుడు నన్ను ఆపున్నాడు వర్తమానం చెప్పలేకుండా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 dimensions. 7 dimensions, 7 పరిమాణములు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మనము చూసేవి కొన్ని లోపల ఉన్నాయి, మనము చూడలేనివి కొన్ని ఉన్నాయి, మనము చూడబోయేవి కొన్ని ఉన్నాయి. ఈ మూడింటి మధ్యలో ఈ 7 పరిమాణములు ఉన్నాయి. ఈరోజు మనము ఎలాగ మనం జీవిస్తున్నామంటే కొన్ని మనకి తెలుసండి. ప్రజలో ఇప్పుడు నా ముందు ఇక్కడ కనిపిస్తుంది, ఏమంటారు? దీన్నేమంటారు? సరే కొంచెం కష్టంగా ఉంటుందేమో. దీన్నేమంటారు? అవునా? ఇప్పుడు దీన్ని మనం పట్టుకోగలమా? ముట్టుకోగలమా? అది పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ మనకు తెలుస్తున్నదా? రైట్. ఇప్పుడు మన మధ్యలో లైటింగ్ ఉన్నదా? ఎంతమంది లైటింగ్ పట్టుకోగలరు? అది ఉన్నదా లేదా? ఉన్నదన్నది నిజము, పట్టుకోలేనిది నిజము. మనకి అది కనిపిస్తుంది. రైట్. ఇక్కడ శబ్దయంత్రం మీకు కనిపిస్తుందా? మీకు శబ్దం కనిపిస్తుందా? Are you able to hear the sound? But are you able to touch the sound? No, you can't touch the sound, but you are able to hear. The same way you can see the light, but you can't touch it. ఇది గమనించండి. మీరు వెలుగును చూడగలరు, వెలుగును పట్టుకోలేరు. శబ్దాన్ని వినగలరు, శబ్దాన్ని మీరు పట్టుకోలేరు. అయితే అవి మన మధ్యలో ఉన్నాయా? ఉన్నాయండి. గాలి మన మధ్యలో ఉన్నదా? క్యాచ్ చేయగలరా? ఆర్ యు ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్? నువ్వు గాలిని పట్టుకోలేవని చెప్పి గాలి లేదని చెప్పగలవా? కెన్ యు షో మీ ఫెయిత్? మీరు విశ్వాసాన్ని చూపించగలరా? లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. ఒకరోజు భార్య భర్తని ఇలాగ అడిగింది, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చూపించాను. ఎలా చూపించగలడు ఆయన? ఇప్పుడు ఆయన వచ్చి బీరువా తెరిచి బీరువా మొత్తం చూపించాడు. ఏమని అక్కడ వినబడదా? భర్త వెళ్ళే బీరువా మొత్తం, భార్య మొత్తం, చీరలు మొత్తం నిండిపోయి ఉన్నది. సో ఆయన అంటాడు, ఇదిగో నీకోసం ఇన్ని కొన్నాను, ఇదంతా నేను చూపించే ప్రేమ అంటాడు. అది ప్రేమ కాదండి. బట్టలు కొనటం అనేది ప్రేమగానే కాదండి. నీకు బట్టలు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ప్రేమ కలిగి ఉండటం కాదండి అక్కడ. అయితే ఆ ప్రేమ అనేది యూ కాంట్ షో ఇట్. ఇట్స్ ఎ ఇన్నర్ ఫీలింగ్. సో ఇక్కడ గమనించండి, నీ లోపల ఉన్న ఒక భావం ఉంటుంది. ఆ భావాన్ని నువ్వు బయటికి చూపించలేవు. కొన్నిసార్లు యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్.
బికాస్ దేర్ ఈస్ నో సచ్ ఎ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్. వాస్తవానికి ఏంటంటే నీ యొక్క ప్రేమని వ్యక్తపరచడానికి సరైన పదాలే లేవు. మీరు ఒక మాట అడుగుతారు, చెప్పండి, యేసుక్రీస్తు ప్రేమని వ్యక్తపరచగల పదం ఉన్నదా? పదాలు సరిపోవండి యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి చెప్పాలంటే. తెలుగులో ప్రపంచంలో ఏ భాషలో లేనన్ని పదములు ఒక తెలుగులో ఉన్నాయి. You know, there are 10,000 words in our local language. But you know, those 10,000 words are not enough to express the love of Jesus Christ. తెలుగులో ఉన్న 10,000 పదములు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమని వ్యక్తపరచడానికి సరిపోవాలి. సో మరి నీ ప్రేమను ఎలా తెలియజేయగలవు? నీ ప్రేమని తెలియజేసే విధానమే లేదండి. నీ ప్రేమని తెలియజేయడానికి పదాలు సరిపోలేకపోతే మరి క్రీస్తు యొక్క ప్రేమను ఎలా తెలియజేయలేవు. అయితే మరి ప్రేమ ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? దేవుడు ఉన్నాడా లేదా? అయితే ఇక్కడ రహస్యం మీకు చెప్పాలి. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది కూడా అంతే నిజం. పరలోకం ఉన్నది నిజమేనా? పరలోకం ఉన్నది నిజమేనా? మరి నిజమైతే పాతాళము ఇది కూడా నిజమే. అయితే ఇక్కడ రహస్యం ఉన్నది. పాతాళానికి ప్రారంభం ఉన్నది, పాతాళానికి ముగింపు ఉన్నది. ఇక్కడ నీ సంతోషపడే ఇంకో విషయం ఉన్నది. పరలోకానికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. అది నిత్యత్వంతో కూడుకుని ఉన్నది. అయితే నువ్వు వచ్చింది తాత్కాలికంగా జీవించడం కోసం కాదు, కానీ నిత్యత్వంలోంచి ఇక్కడికి వచ్చావు, మళ్ళా నిత్యత్వంలో వెళ్ళబోతావు. అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఆది అంతము లేని దాంట్లో వచ్చున్నావు. మెల్కిసెదెకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆది అంతము లేదు, ఏ వంశావళి లేదు. అక్కడి నుంచి మెల్కిసెదెకు వచ్చున్నాడు. అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చున్నాడు. అక్కడి నుంచి ఆయన యొక్క భార్య కూడా వచ్చాడు. సో ఈ రోజు నీవు నేనేమై ఉన్నామంటే అంతము లేని, ఆది లేని నిత్యత్వంలో నుంచి భూమికి వచ్చున్నాం. లెట్ మీ టెల్ యు, ఈ రోజు మనము దేని మధ్యలో ఉన్నామంటే, ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంటి బయలుదేరేప్పుడు ఎంత అయింది? టైం గడుస్తున్నదా? టైం ఆపగలరా? లైట్ ఆపగలరా? ఏంటి సార్ ఇది? మన చేతికే ఉంటుంది గడియారం. ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 పెట్టి స్విస్ వాచ్ కొనుక్కున్నా అది నీ కంట్రోల్లో ఉండదు. ₹100 పెట్టి రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద నువ్వు వాచ్ కొనుక్కున్నా అది కూడా నీ కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే అది ఎవరి కంట్రోల్లో ఉంటాయి? నిన్ను కంట్రోల్ చేస్తే ఆయన కంట్రోల్ అవన్నీ ఉంటాయి. సో ఇటు గమనించండి, లైట్, మ్యాటర్, టైం, ఈ మూడు కూడా దేవుడి యొక్క స్వాధీనంలో ఉంది. ఇక్కడ మ్యాటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు గమనించింది మన కళ్ళ ముందు కనిపిస్తుందా? దీన్ని మనం ఏమంటాం? ఇది ముట్టుకోగలనా? ఈ ముట్టుకునేదాన్ని మనం తెలుగులో ఏమంటామంటే, అంటే మ్యాటర్కి సరైన పదం లేదు తెలుగులో, అందుకే చెప్తా ఉన్నా. దాన్ని ఏమంటామంటే పదార్థం అంటాం. సౌండ్ వస్తుంది, పట్టుకోగలమా? ఐ కాంట్ క్యాచ్ ది సౌండ్ బట్ ఐ ఏబుల్ టు టచ్ ది స్పీకర్. దీన్ని ముట్టుకోగలను, దీన్ని పట్టుకోగలను, దీని లోపల నుంచి పట్టుకోలేను. ఎందుకంటే ఇది 4th డైమెన్షన్. లైట్ అనేది మొట్టమొదటి డైమెన్షన్. వెలుగు, ఇప్పుడు మన మధ్యలో ఉన్న వెలుగు మొదటి డైమెన్షన్, మొదటి పరిమాణం. రెండోది పదార్థము, మూడోది టైము, నాలుగోది సైన్స్. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు యంత్ర పరిజ్ఞానం కనుక్కున్నది సైన్స్, రైట్? ఇది మన మధ్యలో ఉన్నదా ఇప్పుడు? అయితే శబ్దం వస్తుంది, శబ్దం మన చెవుల్లోకి వెళ్తుంది, ఇస్ రైట్? అయితే శబ్దం వెళ్తే మనం పట్టుకోగలం. ఏంటి సార్ ఇది? అంటే మనము మనకి తెలియకుండానే 1వ డైమెన్షన్ లో ఉన్నాము, 2లో ఉన్నాము, 3లో ఉన్నాము, 4లో ఉన్నాము. మొత్తం ఉన్నదా 7. 4 మన మధ్యలో ఉన్నాయి. అయితే దయచేసి గమనించాలి, మీరు 5లోకి పోవాలని కోరుకోవద్దు. చాలా మంది 5 అంటే కృప కదా అంటారు. అయితే ఇక్కడ కృప కాదండి. 5 అంటే ఇక్కడ పాతాళం. 5వ డైమెన్షన్ అంటే పాతాళం అండి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? కరెక్ట్గా చెప్పాలంటే 3 నాకు దాన్ని ఏమంటారంటే క్లాస్గా చెప్పడం రాదు, దయచేసి ఎవరేమనుకో. ఎందుకంటే క్రైస్ట్ మాస్ మన క్లాస్ నవ్వదు. పరలోకము, భూమి, పాతాళం, ఈ 3 భాగాలు ఉన్నాయి. 3 డైమెన్షన్స్, లేకపోతే 3 దశలు, 3 స్థితులు. డైమెన్షన్ కూడా 3 స్థితులు అన్నారు. ఒకటేమో పాతాళం, అంటే భూమి కన్నా కింద ఉండేది. రెండోది భూమి, మూడోది భూమి కన్నా పైన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదువుతా చూడు. థ్యాంక్ యూ లార్డ్.
ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 9 verse 1. ఐదో దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇవ్వబడును. ఎవరికి ఇవ్వబడింది? And the fifth angel sounded, and I saw a star fall from heaven unto the earth, and to him was given the key of the bottomless pit. So what was it? అడుగులేని అగాధము కలిగి ఉన్నది పాతాళమై ఉన్నది. దానికి అంతం లేదు. దాని పోయినోడు పోవటమే కానీ తిరిగి రావటం లేదండి. లెట్ మీ కంటిన్యూ. లూకా సువార్త, లూక్ గాస్పెల్ చాప్టర్ 16 verse 23. అప్పుడతడు పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి. సో వేర్ ఇస్ లాజరస్? అబ్రహాం రొమ్మున ఉన్నాడు. అయితే అబ్రహాం రొమ్మున ఆనుకున్న లాజరును చూసింది ఎవరు? ధనవంతుడు. వెన్ మీ కంటిన్యూ. 1వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. 1 Peter chapter 3 verse 18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘ శాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయనే ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించును, వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళి ప్రకటించాడు? లెట్ మీ కంటిన్యూ. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 8 verse 29. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు ఇదిగో దేవుడి కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. లూకా సువార్త 8:31. Luke Gospel chapter 8 verse 31. వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనును. ఎక్కడికి పోవద్దని? వాడి పేరేంటి? సేన. అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు. 2000 మంది ఏంటవి? మనుషుల, జంతువుల, దెయ్యాల? దెయ్యాలు ఎక్కడికి పంపించవద్దని యేసుక్రీస్తు వేడుకుంటున్నాయి. పాతాళం పంపించవద్దని. అందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చినాయి? పాతాళం నుంచి వచ్చినాయి. అంటే పాతాళంలో ఉండేది ఏంటి? పాతాళం అంటే ఇక్కడ ఎవరి సామ్రాజ్యం అంటే దెయ్యపు సామ్రాజ్యం. Region of demons. The 5th dimension is a region of demons. అది దెయ్యాల రాజ్యం అండి. పరలోక రాజ్యం ఎలాగైతే ఉండదో అలాగే దెయ్యపు రాజ్యం కూడా ఉన్నది. నువ్వు దేనితో నిర్ణయించబడ్డావు? వినబడనా? గమనించండి. అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే గతంలో కూడా మీకు చెప్పున్నా, మొత్తం డైమెన్షన్ వెలుగు గురించి మనం మాట్లాడుకున్నాం. రెండో దాని గురించి పదార్థం అంటే ఒక ఐటమ్ మనం పట్టుకోగలుగుతున్నాం, ముట్టుకోగలుగుతున్నాం. మనం కరెక్ట్గా మాట్లాడినట్లయితే యువర్ 5 senses కెన్ టచ్ ఇట్, ఫీల్ ఇట్, సీ ఇట్. నీలో ఉన్న 5 జ్ఞానేంద్రియములు వాటిని చూడగలవు, ముట్టుకోగలవు, పట్టుకోగలవు. ఇప్పుడు లైట్ నేను చూడగలను, కళ్ళు నాకు ఒక జ్ఞానేంద్రియం. సో ఐ కెన్ సీ విత్ మై ఐస్. నా కంటితో వెలుగు చూడగలను. బై మై హ్యాండ్ ఐ కెన్ టచ్ ఇట్. నా చేతి జాతి నేను ముట్టుకోగలను. అది స్పర్శ ద్వారా ఇది నాకేంటో తెలుస్తుంది. ఇస్ రైట్? ఇప్పుడు మన చేతికి కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ కూడా మన చేతికి ఏదో నిస్తే దాన్ని మనం ముట్టుకోగలము, పట్టుకోగలము, దాదాపుగా ఏంటో చెప్పగలము. అంటే స్పర్శ ద్వారా నువ్వు చెప్పగలవు. రెండోది వాసన ద్వారా, విరుటు ద్వారా. ఇప్పుడు మన శబ్దయంత్రం వింటున్నాం. మీరు ఇక్కడ నుంచి నన్ను చూస్తున్నప్పటికీ మీకు శబ్దం అక్కడి నుంచి వస్తున్నది. సో మీకు తెలిసి శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నదో. అంటే నీకున్న జ్ఞానేంద్రముల ద్వారా ఈ డైమెన్షన్ లో ఏదైతే నీ దగ్గరికి వస్తుందో దాన్ని కొన్ని చూడగలుగుతున్నావు, కొన్ని ఏమో వినగలుగుతున్నావు, కొన్ని ముట్టుకొని ఇదనే చెప్పగలుగుతున్నావు. ఇవి మనం చూడగలిగారు. ఇప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంది, మీరు చూడగలరా? ఎంతవరకు? అది మేఘములు లోపలికి వెళ్ళేంత వరకు. అది ఒకసారి మేఘం లోపలికి వెళ్ళిన తర్వాత దెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్.
అది ఒకసారి నీ దృష్టి దాటిపోయిన తర్వాత నువ్వు చూడలేవండి. ఇస్ రైట్? అలాగే గమనించండి, శబ్ద తరంగములు నీ కళ్ళ ముందు నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఇది దీని లోపలికి వెళ్ళింది, ఇది ఇలాగ వస్తున్నది. అయితే ఈ వచ్చేది మీకు కనపరచಲ್ಲ. మన ఇళ్ళలో టీవీలు పెడుతున్నాం. సో ఇళ్ళలో టీవీలు అంటే ఇప్పుడు కొంచెం కొత్తగా ఉండొచ్చు. మనం మొబైల్లో యూట్యూబ్ ఆన్ చేస్తున్నాం. ఈ యూట్యూబ్లోకి ఎక్కడో ఉన్న ప్రోగ్రామ్ ఇక్కడికి ఎలా వస్తున్నది? వస్తున్నదా? నిజమేనా? ఇప్పుడు ఇక్కడ మనం చేసిన ప్రోగ్రామ్స్ని ఇక్కడ సర్మన్ సినిమా రికార్డ్ చేసి మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నాం. అవి మీరు చూస్తున్నారు. ఎప్పుడో రికార్డ్ అయిపోయినది దీంట్లోకి ఎలా స్టోర్ అయ్యి కూడా మళ్ళీ ఎలా నాకు కనిపిస్తున్నది? ఇట్స్ సైన్స్. సో దట్ వాజ్ ద ఫోర్త్ డైమెన్షన్. ఒక టీవీలో ఉన్న బొమ్మ మనకి కనిపిస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మాట్లాడుతున్న ప్రసంగం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది. యు ఆర్ ఏబుల్ టు సీ మిస్టర్ బైడెన్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టచ్ హిమ్. నువ్వు దాన్ని ముట్టుకోలేవు, నువ్వు దాన్ని చూడగలవు. ఇక్కడ దీంట్లో నుంచి వస్తుంది, యూట్యూబ్లో నుంచి. నువ్వు దాన్ని వినగలవు, దాన్ని చూడగలవు, దాన్ని పట్టుకోలేవు. గమనిస్తున్నారా? ఫోర్త్ డైమెన్షన్లో నువ్వు దాన్ని చూడగలుగుతావు, దాన్ని పట్టుకోలేవు. అక్కడున్న మనిషిని నువ్వు పట్టుకోలేవు. నువ్వు మనిషిని పట్టుకుంటే అక్కడ నీకు అర్థం తగులుతుంది. మొబైల్ మీద ఉన్న మిర్రర్ తగులుతుంది, ఆ గ్లాస్ తగులుతుందని అంటే నీ కళ్ళకి కనిపిస్తుంది. అయితే గమనించండి, మొట్టమొదటి డైమెన్షన్లో వెలుగును చూస్తున్నావు. రెండోది పదార్థాలను పట్టుకున్నావు. మూడోది టైము, కాలం గడుస్తా ఉన్నది. కాలం గడిస్తే నీకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఇప్పుడు మా అబ్బాయి కూర్చున్నాడు, సెప్టెంబర్ 7వ తారీఖు పుట్టాడు. పుట్టినప్పుడు ఊహ లేదు ఆహారం ఏమి కదలక ఏమీ లేదు. ఇప్పుడు చేతులు ఎత్తి కూడా దువ్వుతున్నాడు కిందకి. ఎవరైనా ఫోన్ చేశారు, ఎంత అంటే ఇప్పుడు అబ్బాయి వయసు 8 నెలలు వచ్చింది సార్ అంటే 8 నెలల కాలం గడిచిపోయింది. సో టైం అన్నది గడుస్తూ ఉన్నది. మన శరీరం ఇప్పుడు చిన్నప్పుడు ఇలాగ లేవు. శరీరం రూపాంతరం చెందుతా ఉన్నది, మార్పు చెందుతా ఉన్నది. వయసు పెరుగుతున్న కొద్దీ తల వెంట్రుకలు మెరుస్తూ ఉన్నాయి, కొన్ని రాళ్ళు పడుతున్నాయి. గమనిస్తున్నారా? అంటే నీ జీవితంలో కొన్ని జరిగినప్పుడు దాన్ని బట్టి నీ వయసు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నిలబడితే ఆ వ్యక్తి వయసు చెప్పచ్చా లేదా? చెప్పగలరా? సుమారుగా చెప్పగలరు, ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతే సుమారుగా. అంటే ఇతని యొక్క జీవితంలో ఇంత టైం అయిపోయినది, రైట్? అతని వయసు ఇంత అయిపోయినది, ఇంత గడిచిపోయినది. వయసులో ఇవన్నీ ఏంటంటే నీకు 1, 2, 3, 4 డైమెన్షన్లో ఉంటాయి. అలా కొంచెం ముందుకెళ్ళి ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఎఫ్ఎస్ చాప్టర్ 6 verse 12. ఏలయనగా మనము పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎవరితో మనం ఫైటింగ్? జాగ్రత్తగా మనము పోరాడినది శరీరులతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎవరితో మనం పోరాటం చేస్తున్నది? నన్ను చెప్పంటారా? మన ఇంట్లోనే మనం పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు, లేరా? ఉన్నారు. బంధువుల్లోనే ఒక్కోసారి ఇంట్లోనే ఉంటారు, ఒక్కోసారి మన బంధువులో ఉంటారు, ఒక్కోసారి మన పక్కింట్లోనే ఉంటారు, ఒకసారి మన వెనకింట్లోనే ఉంటారు, మన స్నేహితులుగా ఉంటారు. వీళ్ళతో మనం పోరాటం చేస్తాం అనుకుంటాం. వాళ్ళంటే నాకు పడదంటూ ఉంటాం. వాస్తవంగా వాళ్ళంటే కాదండి, వాళ్ళలో ఉన్న ఆత్మ అంటే మీకు పడదు, రైట్? వాళ్ళలో ఉన్న ఆత్మ అంటే మీకు పడదు. ఎందుకంటే ఈ కాల ప్రభుత్వం అంటున్నాడు, ప్రతి విశ్వాసి మంచోడే, అసలు చెడ్డోడే లేడు. అయితే వాళ్ళలో ఉన్న బలహీనతల కారణం చేత దురాత్మ వారిని స్వాధీనపరుచుకొని వారితో పనులు చేస్తున్నది. సో ఇప్పుడు ఈ యొక్క ఫైటింగ్ ఎవరితో? దురాత్మతో, ఆ వ్యక్తితో కాదండి. గమనించండి, ఈ రోజు నీ యొక్క ఫైట్, నా యొక్క ఫైట్ ఎవరి గురించి అంటే కేవలము ఆ యొక్క దురాత్మతో మాత్రమే. వీఆర్ హియర్ టు ఫైట్ విత్ దోస్ డెవిల్స్. మనం ఈ దినం ఇక్కడ ఎందుకున్నామంటే ఆ యొక్క దయ్యపు శక్తులతో పోరాటం చేయడం కొరకే మనం ఇక్కడ ఉన్నామండి. లెట్ మీ కంటిన్యూ. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 3. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధములు మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. గమనించండి, ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అంటే ఇప్పుడు పాతాళానికి ముద్ర వేయబడింది. వాడు ఎక్కడున్నాడు? వాడిని లోపలేసి మోతేశారు.
అయితే ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తుని తీసుకొని వచ్చి శుక్రవారం దినమున సిలువేసి 4 గంటలకి ఆయన పైనుంచి కిందలిచ్చి 5 గంటలకి దగ్గరలో ఉన్న అరుమతి వేసిన సమాధిలో తీసుకెళ్లి బంది పెట్టి అక్కడ రాయి తొలగించి రాయికి ముద్ర వేశారు. ఆ ముద్రను తొలగించుకొని 25 గంటల్లో యేసుక్రీస్తు అక్కడి నుంచి బయటకు వచ్చున్నాడు. Within 25 hours he came out from that tomb. It's a witness that it was empty today. ఈ రోజు ఆ యొక్క సమాధి ఖాళీగా ఉండే ఒక సాక్ష్యమై ఉన్నది. యేసుక్రీస్తు అక్కడ లేడని ఒక సాక్ష్యమై ఉన్నది. అనేక మంది గొప్ప గొప్పవారు, అనేక మంది పెద్దవారు, అనేక మంది మతబోధకులు మేము తిరిగి లేస్తామని చెప్పి సమాధిలోకి వెళ్ళి పడుకునే వాళ్ళు బయటికి రావడం లేదు. అయితే ఇక్కడ ఇది చెప్పాడు, 3 రోజుల్లో బయటకు వస్తాను, నేను 3 రోజుల్లో బయటకు వస్తాను అని ఆయన చెప్పిన తర్వాత, ఆయన లోపల పెట్టిన తర్వాత, వాళ్ళు ముద్ర వేసిన తర్వాత ఆయన బయటకు వచ్చున్నాడు. అదే దేవుడు ఇప్పుడు వీడు లోపల పంపించి నువ్వు 1000 ఏళ్ళు లోపల ఉన్నట్టున్నాడు. వాడు బయటికి రాలేడండి. గమనించారా? వాడంతా వాడి లోపలికి పోలేడు, వాడంతా వాడు బయటికి రాలేడు. సమాధిలోకి వెళ్ళగలిగినది, బయటికి రాగలిగింది ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఆకారం చేత ఒక మాట అంటాడు, ఇదిగో నేను పాతాళం మీద అధికారం కలిగి ఉన్నాను. ఆకారం చేత ఆయన అంటాడు, ఇదిగో నేను భూమి మీద అధికారం కలిగి ఉన్నాను. ఆకారం చేత ఆయన అంటాడు, నేను పరలోకంలో అధికారం కలిగి ఉన్నాను. భూమి మీద, పాతాళంలోను, పరలోకంలోను 3 చోట్లు, ఈ 3 చోట్ల అధికారం కలిగి ఉన్నాను. కరెక్ట్గా చెప్పమంటారా? 7 డైమెన్షన్స్ అధికారం కలిగి ఉన్నారు. చాలా మందికి వాళ్ళ సొంత ఇంట్లో అధికారం లేదండి. అయితే ప్రభు యేసుక్రీస్తుకి పరలోకంలోను, భూమి మీదను, పాతాళంలోను. ఒకరోజు ఒక దినమున ఇటువంటి ఒక పుస్తకం తెరవబడటానికి అక్కడ తెరవబడలేదని చెప్పి యోహాను ఆ పుస్తకం చూసి ఏడుస్తున్నాడు. ఒక ఆయన కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం చిన్నదే, ఆ పుస్తకం 7 ముద్ర కలిగింది. ఆ పుస్తకం జీవగంధమైనది, ఆ పుస్తకం గొర్రెపిల్ల జీవగంధమైనది. అది తెరవలేదని యోహాను ఏడుస్తా ఉంటే అక్కడ ఉన్న పెద్దల్లో ఒకరు వచ్చి యోహాను కన్నీళ్లు తుడిచి యోహాను భుజం మీద చెయ్యేసి, యోహాను నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. అయ్యా నేను ఎందుకని దుఃఖపడకూడదు? ఈ పుస్తకం తెరిచేవాడే లేదంటే అయ్యా భూమి మీద గాని, పరలోకంలో గాని, పాతాళంలో గాని ఎవడు లేడు గాని ఒకే ఒక్కరికి అధికారం ఉన్నది. ఆ ఒక్కడే యూదా గోత్రం సింహమై ఉన్నది. ఆ ఒక్కడే గొర్రెపిల్ల ఉన్నాడు. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన సర్వాధికారి ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనము ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే 3 లోకములలో 7 డైమెన్షన్స్ లో అధికారము కలిగిన దేవుళ్ళో మనం ఉన్నాము. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం, 7th chapter 7th verse. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తనున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగులు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరు. ఏం చేస్తారండి? వాడి పని ఏంటి? మోసం చేయటం. వాడి పనే టు డిసీవ్. ఆదం వాట్ నాట్ డిసీవ్డ్ బట్ ఈవ్. ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసగింపబడిను. వాడు ఇక్కడ ఏం చేస్తాడు? మళ్ళా వాడి బుద్ధి మార్చుకోవాలి. 2000 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వాడు ఇంకా గోగు మాగోగుల్ని మోసం చేసి యుద్ధాన్ని తీసుకొస్తానే ఉన్నాడు. అంటే వాడి పని ఏంటంటే దేవుడి మీద యుద్ధం చేయడానికి వాడు సైన్యాన్ని పోగు చేస్తానే ఉంటాడు. వింత ఏంటంటే దేవుడు వాడికి ఎంతమంది అనుమతించాడో అంతమంది వాడు వెనకాలకపోతారు. వాడు పైనుంచి కిందకు వస్తా ఏం చేశాడు? తోకతో ఆకాశంలో నక్షత్రంలో 1లో నుంచి 3 భాగంలో కింద లాగేసుకున్నాడు. ఒక భాగం పై ఉంటే 3 భాగంలో కింద ఉంది వాడు వెనకాల. ఇప్పుడు దేవుడు అనుమతించుకోవడానికి కిందకి రాగలరా? ఇప్పుడు వాళ్ళంతా కిందకు వచ్చి ఎక్కడ ఉన్నారు చెప్పమంటారా? అందులో మనకందరికి బాగా తెలిసింది పని. ప్రతి ఒక్కరు ఎక్కడో చూస్తుంటారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోతాడు. కొద్ది కాలం తర్వాత ఆ వ్యక్తి ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ఒంటి మీదకి వస్తాడు. చూస్తారా? చూడలేరా? ఇక్కడ చూసారా? ఈ వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తిలాగే మాట్లాడతాడు. ఆ వ్యక్తికి పళ్ళు కొరికి అలవాటు ఉంటే ఈయన పళ్ళు కొరుకుతాడు. ఆ వ్యక్తికి బిర్యానీ ఇష్టం అనుకోండి,
ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటే నాకు బిర్యానీ పెడితే వెళ్ళిపోతాను అంటాడు. చాలా మంది అమాయకులు గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? బిర్యానీ పెడతాయి. అయితే వచ్చింది ఎవరు? వాక్యానుసారం లేకుండా చనిపోయిన వ్యక్తి పాతాళానికి పోతాడు, వాడు బయటికి రాడు. ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాడి యాట్రిబ్యూట్స్ వాడి లక్షణాలు మొత్తం తీసుకుంటాయి. ఈ దురాత్మలు తీసుకొని ఇవి మన మీదకి వస్తాయి. అంటే మన మీద అంటే వాక్యంలో సరిగా లేని వారి మీదకి వస్తాయి. వాక్యానుసారంగా ఉండే వాడి మీద దురాత్మ రానేరాదు, వాడి మీద పని చేయదు. దావీదు మీదకి దురాత్మ వచ్చిందా? సౌలు మీద దురాత్మ వచ్చిందా? అనుకోలేదు సార్. ఎందుకని? దావీదేమో దేవుడికి అభిషేకం కింద ఉన్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకునే వ్యక్తి సౌలు. ఒకప్పుడు దేవుడి చేత అభిషేకించబడిన వాడే సౌలు, సమూయేలు చేత అభిషేకించబడిన వాడే సౌలు. అయితే వాక్యానుసారంగా లేకపోయిన కారణం చేత దేవుడు రంగం మీద నుంచి సౌలు తీసేసి దావీదు అక్కడ పెట్టున్నాడు. ఇప్పుడు దావీదు మీదేమో దేవుడి యొక్క ఆత్మ ఉన్నది, దావీదు మీద దేవుడి యొక్క అభిషేకం ఉన్నది. అయితే ఎప్పుడైతే దావీదు మీదకి దేవుడి యొక్క ఆత్మ వచ్చిందో అదే సమయంలో సౌలు మీదకి వచ్చింది దురాత్మ వచ్చింది. ఎప్పుడైతే సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినో అప్పుడే సౌలు మీదకి దురాత్మ వచ్చింది. బయట రాసిన ఇప్పుడు సౌలు మీద ఏమున్నది? దురాత్మ ఉన్నది. అంటే ఇప్పుడు సౌలు ఎవరిలాగా పని చేస్తాడు? మంచోళ్ళలాగా చేస్తాడు, చెడ్డోళ్ళగా చేస్తాడు. దాని పేరు దురాత్మ అండి. దురాత్మ ఎప్పుడు దూరాలోచన చేయదండి, దురాలోచన చేస్తుంది. గమనించారా? దేవుని యొక్క ఆత్మగా నువ్వు కలిగి ఉన్నావంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండడానికి ఇష్టపడతావు. అయితే దురాత్మ కలిగినప్పుడు ఏం చేస్తారంటే, లెట్ మీ టెల్ యు, దురాత్మ కలిగిన వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా అతను సంఘానికి పోడు, రెండోది కుటుంబాన్ని సంఘానికి పోనీ, మూడోది వాక్యంలోనే బలపడది. ఎవరి లక్షణం అది? అయితే ఆ వ్యక్తి లక్షణం కాదండి, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ యొక్క లక్షణం. సో నువ్వు ఆ వ్యక్తిని తిట్టడం వల్ల, ఆ వ్యక్తిని కొట్టడం వల్ల, ఆ వ్యక్తిని నిందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. బికాస్ హీ వాస్ పొసెస్డ్ బై ది రాంగ్ స్పిరిట్. అతను దురాత్మ చేత ఆవరించబడి ఉన్నాడు. అతను ఇప్పుడు ఏం చేయాలి? మనం surrender him to God. You can do only one thing. నువ్వు చేయగలిగింది ఒక్కటే, అతన్ని నువ్వు దేవుడికి సమర్పించేసాయి. ప్రభు ఇతనికి అప్పగించేది, ఏం చేస్తావు చేయని ఇష్టం. నేనేమి చేయలేను, మనమేమి చేయలేము. మనం చేయాల్సిన ఏదైనా ఉండదంటే ఆ యొక్క వ్యక్తి చుట్టూతా వాక్యానుసారంగా మనం జీవించటమే. ఆ వ్యక్తి చుట్టూ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆ ఆత్మ అతనిలో పనిచేయాలి. ఎందుకంటే దెయ్యాన్ని నువ్వు ఈ వ్యక్తిలో తీసేయచ్చు. అయితే ఆ దెయ్యం ఆ వ్యక్తిలో చెల్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి సరిగా లేకపోతే మళ్ళా వస్తుంది. తెలుసా మీకు? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒకసారి తాగుడు మానేసిన వ్యక్తి మళ్ళా తాగడానికి అలవాటు పడ్డాడంటే వాడు ఎవడు మానిపించలేడు. ఎందుకంటే తాగుడు అనేది దెయ్యమైనది, అది ఒక బలహీనత కాదండి. ఇట్స్ అ వీక్నెస్ బట్ ఆల్సో రాంగ్ స్పిరిట్. అది ఒక బలహీనత. అయితే అది ఎవరి ద్వారా వచ్చిందంటే దురాత్మ వల్ల వచ్చింది. ఈ దురాత్మ చేసే పని ఏంటి? ఇంకో మాట చెప్తా, దురాత్మ చేసే పని సంఘానికి రానిదే చెప్పుకున్నాం, రైట్? ఎందుకు రానిదంటే అది నీలో ఏదో బలహీనత పెడుతుంది. ఈ బలహీనత కప్పిపుచ్చుకోవాలంటే నువ్వు సంఘానికి పోలేవు. ఒక తాగుబోతు తాగి చర్చికి రాగలడా? ఎందుకని? వాడికి తెలుసండి తాగి చర్చికి రాకూడదని. అవునాగా? అంటే ఏంటి? జ్ఞానం ఉందా? తాగుబోతు చాలా ఎక్కువ ఉంటుందండి. జ్ఞానం ఉన్నది, తాగాడు. ఇప్పుడు ఏమన్నా చర్చికి రమ్మంటే తాగిన భాస్కర్ రమ్మనిపించదు, రాళ్ళపో అంటే దెయ్యము ఆ వ్యక్తిలో ఉన్న బలహీనత ద్వారా అతను ఎలా వాడపడి చూసారా అని అంటారు. ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? తోకతో పైనుంచి కిందకి వేర్చబడిన ఆ దెయ్యములే ఈ రోజు ఇలాగ మన మధ్య తిరుగుతాం. చనిపోయిన వ్యక్తి, ఇలా చెప్తా ఉన్నాం, ఆపాను అక్కడ. చనిపోయిన వ్యక్తి ఎవరి మీద శరీరం మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ చేస్తామా? పల్లెటూరులో బాగుంటుంది. చేరేమడుగుతారు, నీకేం కావాలి అంతవరకే బాగుంటుంది. దెయ్యాల కన్నా మించిన దెయ్యాలి ఆ చుట్టూ, దెయ్యం చుట్టూ చేరని. ఎందుకో తెలుసా? ఆ చచ్చిపోయిన వ్యక్తి నీ మీదకి వచ్చాడు అనుకోని వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ మిగతా చచ్చిపోయిన అందరూ ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు. అర్థమైందా మీకు?
వాళ్ళ తాత చచ్చిపోయాడండి. తాత ఇంట్లో ఎవరు ఒంటి మీదకి వచ్చాడు. అసలు తాతయ్య గారు వచ్చింది ఎవరు? పైనుంచి కిందకి తోయబడిన దెయ్యం ఈ లోపలికి వచ్చింది. పాతాళంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ యొక్క ఆత్మను పట్టుకొని ఆత్మ లక్షణం మొత్తం తెచ్చుకొని ఆ వ్యక్తి మీదకి వచ్చింది. రైట్? ఇప్పుడు ఆ ఒంటి మీదకి వచ్చిన వ్యక్తి ఆ కిందకి వెళ్ళిపోయిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళు ఏమంటారు కదా సార్, అమ్మ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు వచ్చారు అక్కడికి. గమనించండి, ఆ ఒంటి మీదకి ఎవరైనా ఒక ఆత్మ వచ్చిందంటే అర్థం ఏంటంటే వచ్చిన ఆత్మ పాతాళానికి పోయిందని. పరలోకానికి పోయిన ఆత్మలాగా కిందకు వచ్చేవాడు మాట్లాడు. గమనించండి, ఇక్కడ ఏంటంటే పాతాళానికి పోయిన ఆత్మే తిరిగి ఇలా వచ్చింది అనుకోవద్దు మీరు. పాతాళానికి ఆత్మ దిగిపోయేటప్పుడు దురాత్మలు ఆ ఆత్మను పెట్టుకొని ఆ లక్షణం మొత్తం తీసుకొని వారిలాగా ప్రవర్తిస్తా మనల దగ్గర అవి తృప్తి పొందుతున్నాయి. అంటే ఏం చేస్తుంది తెలుసా, మిమ్మల్ని మోసపరుస్తాము. అవను మోసగించినది, గోగు మాగులు మోసగించింది. భూమి మీద ఆయన బిడ్డలను కూడా వేరే ఆత్మలాగా వీళ్ళు ప్రవర్తిస్తా మనం మోసగిస్తా మనతో చేయకూడని మొత్తం చేయిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీకు తెలిసి ఎవరైనా ఒంటి మీదకి అలాగా ఇక్కడి నుంచి వస్తే మీరేమంటారు? నువ్వెవడో నాకు తెలుసు, ఇంతకుముందు నాకు తెలియదు, ఇప్పుడు నీ అడ్రస్ కూడా నాకు తెలుసు, నీ అడ్రస్ కేరళ పాతాళం. అవునా? నేను ఎక్కడి నుంచి వచ్చావు? కేరళ పాతాళానికి మళ్ళా పోయేది అక్కడికి. నీ సంగతి ఇప్పుడు తిరుపతి చెప్తాను. నీ సంగతి నీకు రెండో మనం ఉంది, జాగ్రత్త అని చెప్పండి. వాళ్ళు అక్కడ లేచి మారిపోతారు. ప్రైజ్ లార్డ్. ఒక మాట చెప్తా. హైదరాబాద్లో మాకు ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్కి ఒక తాగుబోతు వ్యక్తి వచ్చాడు. బయట రిసెప్షన్లో కూర్చున్నాడు. అక్కడ రిసెప్షనిస్ట్ బాగా తాగొచ్చాడు. అతను తాగేటప్పుడు ఏం ఫిక్స్ అయ్యాడంటే ఎవరైనా గొడవ చేస్తారంటారేమో, నేనేం గొడవ చేయకూడదు తాగేది ముందు ఫిక్స్ అయ్యాడు. తాగిపోతే ఏంటంటే తాగే ముందు నేను గొడవ చేయాలా చేయకూడదు ఫిక్స్ అవుతాడు. ఇంటికి వెళ్ళి భార్యను కొట్టాలా కొట్టకూడదు ఫిక్స్ అవుతాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి గొడవ చేయలేదో ముందే ఫిక్స్ అవుతాడు. ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానికోసం తాగుతాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే నేను గొడవ చేయకూడదు అని మైండ్లో ఫిక్స్ అయ్యి తాగాడు. అది తాగినప్పుడు ఏం జరుగుతుందంటే ఎదురుగా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి కూర్చున్నాడు. ఏం చెప్పినా పోతున్నా. రిసెప్షనిస్ట్ వెళ్ళింది, సార్ మీరు తాగున్నారు సార్, బయటికి వెళ్ళండి సార్ అంటే, లేదు నేనేం చేయను, గొడవ చేయడం రాలేదు. మాటగా ముందు మాట చెప్పి అలాగంటున్నాడు. ఇలా ఒక అరగంట సేపు ముగ్గురు రిసెప్షనిస్ట్ ప్రయత్నం చేస్తాం, వాళ్ళగాక లాస్ట్ లోపల నా దగ్గరికి వచ్చాను. నేను వచ్చి ఏంటి వచ్చావు, నేను గొడవ చేయడం రాలేదన్నాడు. మ్యాటర్ అర్థమైంది. గొడవ చేస్తే ఒళ్ళు అది వెళ్ళిపోను. నేను గొడవ చేయడం రాలేదన్నాడు. అయితే వెళ్ళిపోను. సరే సరే లేచి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా మీకు? నిజంగా ఆ బలహీనత దెయ్యము కలిగిన వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు దేవుడే మీకు అసమైన జ్ఞానం ఇస్తాడు. దేవుడే జ్ఞానం ఇవ్వాలి. మీరు దానికి భయపడ్డారు, వాడు మా అక్కడి నుంచి మాత్రం పోడు. దెయ్యం ఉండదని మీరు భయపడ్డారంటే వాడు అక్కడి నుంచి పోడు. వాడు ఏదో రకంగా మిమ్మల్ని హింస పెట్టాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, లేకపోతే వాడికి ఉన్న కోరికలన్నీ మీ ద్వారా తీసుకోవాలని కోరుకుంటాడు. వాడి పనే అది. అయితే మీరెవరు? ఇంకో మాట చెప్పాలా, ప్రవర్తించినాడు. ఈ 5వ డైమెన్షన్లో ఉండేవాడు ఎవడంటే ఒక పాపి. Those who died as sinners will go to the 5th dimension. ఎవరైతే పాపులై ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళంలోకి వెళ్తారు. ఎలా వెళ్తారు వాళ్ళు? ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. నిద్రలో ఇతనికి ఒక చెడుకాలు వచ్చింది. నైట్ మేర్ అంటాం. యు నో వాట్ ఈస్ నైట్ మేర్? కల వేరు, పీడకల వేరు. అర్థమైందా? పీడకలు అనేది తెలుసా? ఆడకలు పీడకలు వస్తూ ఉంటాయి. ఏంటంటే పొద్దున్నే 5 గంటలు లేచినట్టు ఇంట్లో తల శుభ్రంగా చక్కగా లేచినట్టు ఇంట్లో పనులన్నీ చేస్తున్న వాళ్ళు పీడకలు వస్తూ ఉంటాయి. నిజమేనా కదా? వేస్తాను వస్తాయండి. అబ్బాయి ఉడికిపోయి అసలు నాకు ఇలాంటి కళ వచ్చిందండి. రైట్. ఇంకో సంగతి తెలుసా మీకు? ప్రవక్త అంటున్నాడు, పీడకల ఎవరికైతే వస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే మంచం వేయించి పడుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కలుగుతూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు, ఉలిక్కి పడతా ఉంటారు. ఇంకో సంగతి చెప్పనా, వాళ్ళు కళ్ళు పడి తెరవలేరు. ఎవరికైనా అనుభవం ఉంటే మీకు తెలుస్తుంది. యు కాంట్ ఓపెన్ యువర్ ఐస్. నీ కళ్ళు నువ్వు తెరవలేవు.
అదే సమయంలో నువ్వేం చేస్తావంటే నీ ముందు తెలియకుండా తిరుగుతూ ఉంటే, ఊగుతూ ఉంటే, పడిపోతూ ఉంటే, అన్ని నీ చుట్టుపక్కల మొత్తం జరుగుతూ ఉంటే, ఒకసారి ఇరుక్కుపోయినట్టుగా నువ్వు పాతాళలోకి వెళ్ళిపోతాడు, ఎవరో లాగుతాడుగా, రకరకాల ఫీలింగ్స్ అన్ని ఒకేసారి వస్తాయి. దాని పేరే పీడకల, దాని పేరే నైట్ మ్యాన్. ఇప్పుడు ఈ పీడకలు వచ్చినప్పుడు మనం మంచం ఎలా పడుకుంటాం? చక్కగా పక్కకి తిరిగి తల కింద చేపెట్టుకుని పడుకుంటామా? ఎలా ఉంటుంది తెలుసా? గందరగోళంగా అవుతుంది పక్క మొత్తం. అటు తిరిగి ఇటు తిరిగి కేకలేస్తా, ఉలిక్కి పడతా. అయితే మీకు తెలుసో తెలీదో, మీకు పీడకాలు వస్తున్నాయి మీకు తెలియదండి, మీ పక్కన వాళ్ళు తెలుస్తుంది. పొద్దున్న వచ్చి అంటారు వాళ్ళు, రాత్రి ఏమైంది నీకు? ఏమైంది? నాకు బాగానే ఉన్నాను కదా. నీకు పీడకాలు వచ్చింది. అవునా? అది వచ్చింది మొత్తాన్ని, ఏదో కేకలు పెట్టినా నాకు అనిపించింది. అదే కళ్ళు అనుకున్నా, బయటికి అన్నానా? బయటికి అన్నా, మధ్య మధ్య నన్ను కూడా కొంచెం జాగ్రత్త. కొంతమందికి మరి చెప్పొచ్చులే తెలియదు ఇక్కడి నుంచి. అలాంటి పీడకలు వచ్చి కొంచెం దూరంగా పడుకోండి. ఇంక పొద్దునే ఉద్యోగాలకి, పనులకి, వ్యాపారాలకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా, మరి ఒళ్ళే పొందాలంటే కష్టంగా ఉంటుంది. ఇక దాని ఒక అర్థం ఏంటంటే, అటువంటి పీడకలు వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు, నువ్వు నిద్రపోలేవు, మెలకుగా ఉండలేవు. You can't awake at the same time you can't sleep. You are in such a position that you can't express yourself. నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటావంటే మెలకుగా ఉండలేవు, నిద్రిస్తూ ఉండలేవు, ఆ మధ్య స్థితిలో ఉంటావు. ఈ మధ్య స్థితిలో ఉండటమే పాతాళం. వీడు భూమి మీద ఉన్నాడు, చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత దేవుడు దగ్గరికి పోడు, ఈ మధ్యలోకి వేలాడుతూ ఉంటాడు. ఇది పాతాళం యొక్క పరిస్థితి. కళ్ళు తెరవలేడు, అక్కడి నుంచి బయటికి రాలేడు. ప్రవక్త అన్నాడు, వాడు అక్కడ ఉండలేడు, బయటికి రాలేడు. ఎందుకు ఉండలేడు అక్కడ? అది నచ్చటలా. ఇప్పుడు ఎవరైనా పీడకలు వస్తే, పీడకల్లో బాబా భలే ఉంది, కాసేపు పడుకుందాం వచ్చారా? ఏమంటాడు? లేచి చుట్టుపక్కల చూసి ఆ కల్లో ఉన్నాయా, నిజంగా జరుగుతున్నాయా లేదా అని కొద్దిసేపు మొత్తం పరీక్షించి, ఆ తర్వాత గ్లాస్ నీళ్ళు తాగి, వీలైతే బాత్రూమ్ పోయి వచ్చి అప్పుడు బైబిల్ చదువుతాడండి. అదేదో పడుకునే ముందు బైబిల్ చదివి ప్రార్థన చేసి పడుకునే రాదు దగ్గరికి, అప్పుడు టైం దొరకల. ఇప్పుడు ఏం తెలుసా? భయంతో టైం దొరికిందండి. జరగాల్సిందే కొంతమందికి, దొరకకూడదు కానీ అలాగే వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు, సంతోషం నాకు. అదేదో ముందు వచ్చిన వాళ్ళ ఒక 10 నిమిషాలు మాకి వెళ్ళి ప్రార్థన చేసి పడుకుంటే ఇదేది దైవం ఎందుకు వస్తుంది? దానికి భయంగా దగ్గర రావాలంటే ఎందుకంటే నువ్వేం ప్రార్థన చేశావు? ఇంకో సంగతి చెప్పాలి. దెయ్యాలు ఎక్కడికి వచ్చి? ఇంటికి వచ్చింది. సోఫాలోనో, కుర్చీల్లోనో, మంచాల మీద కూర్చోమండి, మీ గుండెల మీద కూర్చుంటాయి. మీకు భయం కల్పించాలని చెప్పడం నేను ఆ అనుభవంలో చెప్తున్నా. ముందు ఎవరికైనా అనుభవం? ఎక్కడ కూర్చోండి, పక్కన కూర్చొని పలుకోలే లేదా దెయ్యాన్ని వచ్చానని చెప్పదండి. నీకు తెలియదు ఏం చదువుతుంది, తేల్చి చూసేపాటికి నీకు ఊపిరి ఆడుతూ ఉండదు, నీ గొంతు ఎవరు నొక్కుతున్నట్టుగా ఉంటుంది, గుండెలు ఎవరు తొక్కుతున్నట్టుగా ఉంటుంది, నువ్వు పక్క తిరగాలేవు, లేవలేవు. నువ్వు కేకలు పెడుతున్నావు, నీ కేకలు నోట్లోంచి బయటికి రావు. ఏం జరిగింది? ఎవడో నిన్ను ప్రేమించాడు, ఆ ప్రేమించుడు అక్కడికి వచ్చాడు. ఆ ప్రేమించుడు ఎవడంటే మిస్టర్ దెయ్యం. ఇప్పుడు వాడు వచ్చి ఏం చేశాడంటే నిన్ను ఏదో రకంగా వాడిని లోపరుచుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో సంగతి చెప్తా, దెయ్యాలు ఎవరి దగ్గరికి వస్తాయి తెలుసా? భయపడే వాడి దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఎవరిని భయపడితే భయపడతాడో వాడికి తెలుసు, అవి వాళ్ళ దగ్గరికి వస్తాయి. కాబట్టి ఎవరు నేర్చుకుంటాయి? ఇంకో మాట చెప్పండి, ఏదైనా తోట ఉన్నది, ఏదైనా తోటలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు, నేనంటే 3 ఉన్నారు. ఆదాము, అవ్వ, లూసిఫర్. ఈ లూసిఫర్ ఎప్పుడు వచ్చాడు అవ్వ దగ్గరికి? ఆదాము లేని సమయంలో ఆదాము బయటికి వెళ్ళాక అవ్వ ఒంటరిగా ఉందని తెలిసి అవ్వ బలహీనరాలు, అందుకే వాడు అక్కడికి వచ్చాడు. ఆదాము దగ్గరికి ఎందుకు రాలా? ఆదాము ఒక తల్లిదండ్రులు వస్తాయి. ఎందుకంటే ఆదాము చేతిలో ప్రవర్తన జీవగంధం ఉన్నది. జీవగంధం ఉన్నడికి భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తు తెలుసు ఎందుకు వచ్చేవాడు చెప్పగల కట్టుకలరు చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు అంటే వాడు సమస్తం ఎరిగి ఉన్నాడు. ఆదాము సమస్తం ఎరిగిన వాడు. ఆదాము దేవుడి చేత సృజించబడిన వాడే ఉన్నాడు. సమస్త వాక్యం యొక్క భావము ఆదాము ఎరిగి ఉన్నాడు. కాబట్టి వాడు ఆదాము జోలికి రాడు. అలాగే ఈ రోజు మీరు గమనించండి, వాక్య ప్రకారంగా పరిపూర్ణంగా జీవించే వాడి దగ్గరికి దెయ్యం రాదు. ఎందుకు రాదంటే వాడి దగ్గరికి వెళ్తే ఆ దెయ్యం పారిపోవాల్సి వస్తుంది అక్కడి నుంచి. అందుకని ఏం చేస్తుంది? ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాడిని ఎంచుకుంటుంది. అయితే కుటుంబంలో ఒక బలహీనుడు ఉంటాడు, ప్రతి కుటుంబంలో ఒక బలవంతుడు ఉంటాడు.
నిజమేనా? ఈ బలవంతుడి కంటపడకుండా ఈ బలహీనుడు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ప్రార్థనాపరుడు ఎదుట ఆ కుటుంబంలో ప్రార్థన సరిగా ఎవరుండరో వాళ్ళు ఎదుట పడరు. నువ్వు ప్రార్థన చేయి చెప్పండి, ఎదుటోళ్ళు దేవుడే తెలిసిపోతుంది. ప్రార్థన రా కూర్చోనండి, అదేమండి ఇప్పుడే వస్తానండి. వాడు ఎక్కడికి పోడండి, బయటే ఉంటాడు. నీ ప్రార్థన అంతా అయిపోయిందో లేదో చూసినా కాదు, అక్కడే ఉంటాడు. నీ ప్రార్థన అయిపోయాడు, ఎప్పుడు వస్తాడు బాబు. అంటే ఏం చేస్తుంటే బలహీనత వాడిని ప్రార్థనలో ఉండని కూడా బయట తీసుకొని వచ్చేస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే వాక్యములో దయ్యము నిలబడలేదు. అయితే మీరు గమనించండి, మీరు ఎవరు సంబంధులై ఉన్నారంటే ప్రభు యేసుక్రీస్తు సంబంధులై ఉన్నారు. ప్రవర్తంటున్నాడు. ఈ పీడకల ఎలాంటిదో పాతాళం అలాంటిదే. అక్కడి నుంచి కేకలు పెడతా ఉంటాడు, బయటికి రాలేడు. వాడిని ఎవడు బయటికి తేలేడు, వాడు అక్కడ ఉండలేడు. అయితే ప్రవక్త అంటున్నాడు, నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే మార్గం లేదు, కానీ పాతాళానికి వెళ్ళకుండా ఒక మార్గం ఉంది అన్నాడు. ఆ మార్గం పేరే ప్రభు యేసుక్రీస్తు. దేర్ ఇస్ నో వే టు కమ్ అవుట్ ఆఫ్ ది హెల్, బట్ దెర్ ఇస్ ఎ వే. అయితే నువ్వు మార్గము పాతాళంలోకి వెళ్ళకుండా ఆపే మార్గం ఒకటి ఉన్నది. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే మార్గం ఏది లేదండి. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ఒక పాపిగా కానీ మరణించినట్లయితే నువ్వు పాతాళానికి పోతావు. ప్రవక్త అన్నాడు, ఎవరు అక్కడ ఉన్నారంటే ఈ దేవుడి యొక్క నామము ధరించుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు పాతాళంలోకి వెళ్ళి ఉన్నారన్నాడు. అంటే గమనించండి, ఈరోజు అరే చూడు, let me when a man has a nightmare, he is not altogether asleep, neither is awake. వాడు నిద్రపోడు, పూర్తిగా మెలకుగా ఉండడు. he is between sleep and awake. వాడు నిద్రకి మెలకువకి మధ్యలో ఉన్నాడు. and that's what makes him have a horrible shaking and screaming. ఎందుకని వాడు అటు ఇటు కదులుతా, అసహనంగా కదులుతా కేకలు పెడతాడంటే వాడు అనేక రకమైన అవస్థలో ఉన్నాడు. బికాస్ he is not asleep and he is not awake. And to take that shows where a man goes when he dies unconverted. వాక్యం అంగీకరించి బాప్టిజం పొందకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా మరణిస్తే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో ఆ కళ చూపిస్తున్నది అంటున్నాడు. he lived his time up, is dead on the earth. ఈ భూమి మీద అతను సమయం అంతా జీవించేసి అతను చనిపోయాడు. and he cannot go in the presence of God. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి మార్పు చెందకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోయిన వ్యక్తి ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధికి రాలేడు. రైట్? బికాస్ he is not fit to go there without the blood. ఆయన రక్తము లేకుండా వాడు యేసుక్రీస్తు యొక్క దేవుడి యొక్క సన్నిధికి రాలేడు. ఆ రక్తం ఇక్కడ ఒప్పుకోలేదు కాబట్టి వాడు అక్కడికి రాలేడు. అది ఇప్పుడు దేవుడి సన్నిధికి రాలేని ఒక పరిస్థితి. లెట్ మీ కంటిన్యూ. and he is caught. వాడు అక్కడ పట్టి బంధించబడ్డాడు. and he cannot come back to earth. వాడు భూమి మీదకి తిరిగి రాలేడు, పరలోకానికి పోలేడు. ఇప్పుడు ఆ మధ్య స్థితిలో ఉన్నాడు. వాడు మెలకుగా లేడు, నిద్రలో లేడు, ఆ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వీడు దేవుడి యొక్క సన్నిధికి రాలేడు, రక్తం కలిగలేదు కాబట్టి. తిరిగి భూమి మీదకి రాలేడు, ఇక టైం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఎంత ఘోరం అని వింటున్నారా? అప్పుడు ఏడుస్తున్నాడు, ఉపయోగం ఉంటుందా? Let me, because his time is finished here on the earth and he is caught between and he is in the nightmare. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పీడకల్లో ఉన్నాడు. ఆ పీడకల పేరు తెలుసా? పాతాళం. సో ఏంటి పాతాళం అంటే, he can't go in the presence of God to rest. దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళి, దేవుడి యొక్క ప్రసన్నతలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోలేడు. and he can't come back. వాడు తిరిగి వెనక్కి రాలేడు. he can't come back to earth. వాడు తిరిగి భూమి మీదకి రాలేదు. because his time is up here. ఇక్కడ వాడి సమయం అయిపోయినది, రక్తం లేదు కాబట్టి అక్కడికి పైకి పోలేడు. ఈ మధ్యలో వాడు పట్టి బంధింపబడి ఉన్నాడు. ఎప్పటి వరకు? there he stays until the day of judgment. ఎప్పుడు దాకా అక్కడ ఉంటాడు? మనం 5 నిమిషాలు పీడకలు వస్తేనే 2-3 రోజులు మనుషులు కాలేరు. మరి వాడి జీవితం అంతా అక్కడే గడిపినట్లయితే వాడి యొక్క పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మొదటి డైమెన్షన్లో ఉన్నాం. వెలుగును చూస్తున్నాం, వెలుగును కలిగి ఉన్నాం.
రెండో డైమెన్షన్ ముట్టుకుంటున్నాం, పట్టుకుంటున్నాం, అన్ని వస్తువులు మనకు తెలుస్తుంది. 5 సెన్సెస్ పనిచేస్తుంది, జ్ఞానేంద్రియములు పనిచేస్తుంది, రైట్? టైం మనకు తెలుస్తుంది, సైన్స్ మన చుట్టూ మొత్తం అంతా కనిపిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ 4లో ఉండగా నువ్వు బాగున్నావు, ఎందుకంటే ఇప్పుడు భూమి పైన ఉన్నావు. అయితే వింతైన విషయం ఏంటంటే ఈ భూమి పైన ఉన్న వ్యక్తులు, ఈ 4 డైమెన్షన్ని అనుభవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కిందకైనా పోవాలా పైకైనా పోవాలి. ఇది ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు పైకైనా వెళ్ళాలి, కిందకైనా వెళ్ళాలి. అయితే ఈ 4 డైమెన్షన్ లో ఉన్నప్పుడే నువ్వు 5వ దాని సంబంధివా 6వ దాని సంబంధివా తెలుసుకోవాలి. 5 అంటే ఏంటంటే ఇక్కడ 5 అంటే కృప కాదండి. ఇక్కడ 5వ డైమెన్షన్ అంటే పాతాళం. పాతాళంలోకి ఎవరు వెళ్తారు? పాపి వెళ్తారు. మరి 6వ డైమెన్షన్ ఏంటి సార్? హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, ఆమేన్. ఈ 6వ డైమెన్షన్ అనేది వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని ఇంపార్టెంట్ అంటే 6వ డైమెన్షన్ లో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు. ఇంకో రకంగా మాట్లాడితే పారడైజ్, పరదేశం. యేసుక్రీస్తు పక్కన దొంగ ఏమంటున్నాడు? నేడు నిశ్చయంగా. నిశ్చయంగా అంటే హిబ్రూ బైబిల్లో ఆమేన్ అని అర్థము. ఆమేన్ అని వాడు, సత్యసాక్షి అయిన వాడు పక్కన ఉన్న దొంగత ఏమంటాడంటే నేడు ఆమేన్ గా చెప్పుచున్నాను, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇప్పుడు యేసుక్రీస్తు తెలుసా, నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పలేదు. యూ విల్ బి విత్ మీ ఇన్ ద పారడైస్. నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఉండేది ఎక్కడ? పరదేశం. నాతో పాటు ఉంటావు అన్నదంటే చనిపోయి పాతి పెట్టబడ్డ పరిశుద్ధులు ఉండే స్థలమే పరదేశం. ప్రవర్తనగా పరదేశం ఏంటి తెలుసా? వెయిటింగ్ హాల్. ఇప్పుడు వెయిటింగ్ హాల్ ఏంటంటే ఎత్తబాటు కొరకు కనిపెడతా వాక్య ప్రకారంగా జీవించి మరణించిన వాళ్ళు పాతి పెట్టిన తర్వాత ఉండే స్థలం ఏదన్నా అంటే పరదేశం. ఈ పరదేశం ఏంటంటే 6వ డైమెన్షన్, 6th డైమెన్షన్. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్. మధ్యలో కొంచెం దాటిపోతా ఉన్నాను. రీజియన్ ఆఫ్ ది బ్లెస్డ్. ఇది ఎవరుండే స్థలం అంటే, ఎవరు రాజ్యం అంటే ఇది చనిపోయిన పరిశుద్ధులు జీవించే స్థలం అయి ఉన్నది. వాక్య ప్రకారంగా లేని వాళ్ళు మరణించిన తర్వాత జీవించే స్థలమేమో పాతాళం. వాక్య ప్రకారంగా జీవించి మరణించిన వాళ్ళు జీవించే స్థలమేమో పరదేశం అయి ఉన్నది. ఇప్పుడు పరదేశం ఉన్న వాళ్ళు ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ పాతాళంలో ఉన్న ఆత్మలు ఈ దేని కోసం ఎదురు చూస్తున్నారు? తీర్పు కోసం. అంటే వీళ్ళు వెయిటింగ్ హాల్ లాగా ఉన్నారు, వీళ్ళు వెయిటింగ్ హాల్ ఉన్నారు. వీళ్ళ వెయిటింగ్ హాల్ ఏమో ఏసీ ఉన్నది, వీళ్ళ వెయిటింగ్ హాల్ ఏమో చక్కటి సంగీతం ఉన్నది, వీళ్ళ వెయిటింగ్ హాల్ ఏమో దేవుని యొక్క స్థుతి ఉన్నది, వీళ్ళ వెయిటింగ్ హాల్ దేవుని యొక్క ఆరాధన ఉన్నది, వీళ్ళ వెయిటింగ్ హాల్ ఆకలి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, సంతోషంగా ఉన్నారు. ఎక్కడాడు? ఆ ధనవంతుడికి కాగిపడతాడు, అయ్యా అబ్రామా నీ రొమ్ము ఆడుకుని లాజర్ని ఒక్కసారి పంపిస్తావా? వాడు వేలు ఒకసారి నెగ్గి నా నీటి బుడిలో ముంచి ఒక 2 చుక్కలు నా 4 దండ వేయిస్తావా అంటే వాడు దాహంతో ఉన్నాడు. ఇక్కడే భయపడి వాడికి ఆకలి తప్ప ఉండవు. అది వాడు ఏం చేస్తున్నాడు? అయితే ఇప్పటికీ వింత ఏంటంటే మొన్న కూడా చెప్పారు, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను అదే వింత. ఇక్కడున్న ఈ ధనవంతుడు అక్కడున్న అబ్రాహాము చూస్తున్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? 5వ డైమెన్షన్, పాతాళంలో ఉన్నాడు. ఈ లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రాహామున. అబ్రాహాము ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో ఉన్నాడు. అంటే పరదేశంలో ఉన్న వాళ్ళని పాతాళంలో ఉన్నవాడు చూడగలడు అంటున్నారా? వీడు చూడాలి, వీడు ఏం పోగొట్టుకుని వీడికి తెలియాలి. ఇక్కడ మనమేమో కూర్చొని అమ్మా బాబు అయ్యా రండయ్యా వాక్యం రండయ్యా బాప్తిజం పొందండి అయ్యా అన్ని వదిలేయండి అంటే ఏమంటున్నాం? మాకు కుదరదండి, మాకు కుదరదు, మాకు టైం లేదు. అక్కడ నీవు ఎంత టైం అంత టైం అక్కడ ఉంది, తీసుకో, ఏం చేద్దాం? వినపడదు నాకు, తీసుకోరా. ఇక్కడ కావాలా? ఇక్కడ నీకున్నది మొత్తం దేవుడికి ఇచ్చేయడానికి కారణం ఏంటంటే నువ్వు అక్కడికి పోకూడదని. ఇక్కడ సేవకులు భూమి మీద ఎందుకని ఉన్నారంటే మిమ్మల్ని అక్కడికి పోలేకుండా ఆపడానికి. ఈ కాల ప్రవక్త ఏదైనా అపోస్తలుని పోలేక మాట్లాడుతున్నాడు, మీరందరూ భూమి మీద ఎందుకు పంపించబడ్డారంటే నిత్య నరకంలోకి పోకుండా కొంతమంది అన్న మీ కుడి చేతి నుంచి బయటికి లాగడానికి మీరు వచ్చారంటున్నారు. కాబట్టి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎందుకని మనం పక్కన సుమారు చేస్తున్నామండి? మన పక్కింటి వాళ్ళకి, మన బంధువులకి, మన స్నేహితులకి, మనము ప్రేమించిన వాళ్ళకే మనం సుమారు చెప్తామండి, ఎవడో తిన్నోడు చెప్పం. ఏంటి మన కోరిక?
నువ్వు 5వ డైమెన్షన్లోకి పోవద్దు, నువ్వు పాతాళానికి పోవద్దు, నువ్వు కిందకి దిగి పోవద్దు. ఇది కదా మన కోరిక. మనమేమంటాం, ఏదో భాస్టర్ గారు ఓకే మీటింగ్ అంటాడు, చర్చలు అంటాడు, రమ్మంటాడు, ఇంత ఉంటుంది అంటాడు, ఇంత ఉంటుంది మంచిది కానీ ఏంటి గోరమా? ఇక్కడ రమ్మంటే దేనికి? అక్కడికి పోవద్దని చెప్పడానికి కాదు. ఎవరికైనా ఇష్టం అక్కడ పోవటం. నేను ఒక మాట అడుగుతాను దయచేసి, అక్కడ పోవడం సంగతి తర్వాత అంత దూరం మనం ఆలోచించదు. కానీ నాకు పీడకలని భలే ఇష్టం భాషలో చేయొద్దండి. అదే భాషలో ఒక్కసారి కూడా పీడకలు చేయొద్దండి. ప్రవక్త అంటున్నాడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు ఒక కళ వచ్చింది. ఈ కళలో నీ మంచు విలాగ పైకి లేచింది, నీ ఒంటి మీద వస్తువు మొత్తం తెల్లవగా మారి నువ్వు ఇలా కింద దిగావు. కింద దిగానే ఎప్పుడు మన ఇంట్లో నేల మీద కింద గచ్చు తగలేదు, లేదంటే మన కొంతమంది చెప్పులు అవ్వడు చెప్పులు తగిలేవు. అయితే అక్కడే తెలియదు కానీ బంగారుపు నేల నీ కాళ్ళకు తగిలింది. ఇలా కిందకి లేవగానే నీ శరీరం మొత్తము ఏదో దూదిలాగా కాల్చినట్టుగా ఉన్నది. ఒక గాలి వస్తే గాలి ఎలాగేదో నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతా ఉన్నావు. దేవుడి యొక్క దూతల్ని ముందు కనిపిస్తా ఉన్నారు. నీ పాదములు చూస్తే నీ పాదముల చుట్టూ తనేమో తెల్లటి మేఘములు కనిపిస్తా ఉన్నాయి. నువ్వు అక్కడ నడుస్తా ఉండగా ఎవరైనా వచ్చి నేను నిద్ర లేపుతూ నువ్వు లేస్తావా? కళ్ళు నడుస్తావా? పిలిచింది మీ ఇంట్లో వాళ్ళు అయినా నువ్వేమంటావు? కాసేపు బాగు, ఈ కళ్ళ నాకు బాగుంది, కళ్ళ ఉండని. 2 రెక్కలు వచ్చినట్టు నువ్వు ఎగురుతా ఉన్నట్టు ఎంతలో ఎవరు రెక్కలు కట్టేసి పైకి లేపి నీకు మెలకు వస్తుంది. నువ్వేం చేస్తావు సార్? మళ్ళీ పడుకుంటారు కొంతమంది. ఎందుకని? చాలా బాగుంది. పీడకలు వస్తే మళ్ళీ ఎందుకు పడుకోరేమంటే? ఇంకా సంగతి చెప్తాను, ప్రాక్టికల్గా చెప్తాను. ఇటు తిరిగి వస్తే పీడకలు వస్తే ఇటు తిరిగి పడుకుంటారు. అది రావాలనుకుంటే నీ వెడు తిరిగి పడుకున్నా వస్తుంది. నువ్వు ప్రార్థిస్తే అది పోద్ది కానీ అడు తిరిగితే ఎడు తిరిగితే పోదండి. చాలా మంది కొంచెం మహానుభావులు ఉన్నారు, మా గొప్పడు మాకండి ఎవరు నా మీద చాలా మందికి అలవాటు ఉన్నట్టుగా ఉన్నది. వాళ్ళు బైబిల్ తిండి కింద పెట్టుకొని పడుకుంటారు. ఏది రాదు కదా, బైబిల్ ఉంటే దెయ్యం రాదో చెప్పండి. యేసుక్రీస్తుని కొండ మీద తీసుకుపోయింది ఏది? పర్వతం శిఖరం మీద కూర్చోబెట్టింది ఏది? ఈ భూమి అంతా నీకు ఇస్తానని చెప్పింది ఎవరు? ఎవరితో చెప్పినది? యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. మరి ఈ వాక్యాన్నే కదా అది పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చాలా చేస్తాం. అది బైబిల్ ఉంటే దెయ్యం రాదన్నది కాదని నాకు అర్థము. అది వస్తుంది. అయితే దీనిలోనే దేవుడు నీకు దాంతో పోరాడే శక్తిని పెట్టున్నాడు. ఇది నువ్వు వదిలిపెట్టి పుస్తకం పట్టుకోవడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటున్నా. అలాగే కేవలం వాక్యం వినటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. నువ్వు దాని వాక్యానుసారంగా విన్న దాని అనుసారంగా జీవిస్తా ఉన్నప్పుడు అప్పుడు దెయ్యం నీకు భయపడుతుంది, అప్పుడు భయపడుతుంది. సో నీలో ఏంటంటే నువ్వు అడగాల్సిన దేవుడిని ఎప్పుడు ఒకటే, ప్రభా విన్న వాక్య ప్రకారంగా జీవించే శక్తి నాకు దయచి, నాకు ఏది అడ్డం ఉందో దాన్ని దాటే శక్తి నాకు దయచి. ఐ డోంట్ వాంట్ టు గో టు ది 5th dimension, ఐ వాంట్ టు స్టే ఇన్ ది 6th dimension. నాకు 5వ పరిమాణంలో ఉండాలని ఆశ లేదు, కోరిక లేదు, ఆ ఉద్దేశమే లేదు. కానీ నాకు ఒక ఆశ ఉన్నది, ఒక కోరిక ఉన్నది. ఒకవేళ ఏదిగా చనిపోతే మరణిస్తే పాతి పెట్టబడితే 6వ డైమెన్షన్ లో చనిపోయిన పరిశుద్ధులు నివసించే ఒక స్థలంలో నేను ఉండాలని ఆశపడుతున్నా. కాబట్టి గమనించండి, ఇప్పుడు మనం దేని గురించి కనిపెడుతున్నామంటే 6వ డైమెన్షన్లోకి వెళ్తే వెళ్ళాం. 6వ డైమెన్షన్ ఎవరు ఉంటారంటే చనిపోయి పాతి పెట్టబడిన పరిశుద్ధులు, విశ్రాంతిలో ఉన్న పరిశుద్ధులు. సమూయేలు ప్రవక్త ఎండోర్ దగ్గర ఆ మంత్రగత్తె పిలిచినప్పుడు సమూయేలు ప్రవక్త బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఏమంటున్నాడు? హూ కాల్డ్ మీ ఫ్రమ్ మై రెస్ట్. నేను ఆ విశ్రాంతిలో ఉండగా నా విశ్రాంతి వచ్చి పిలిచిన వాడేవాడు. విశ్రాంతి అనగా అది పరదేశం అయి ఉన్నది. చనిపోయిన పరిశుద్ధులు ఉండే స్థలము పరదేశం. చనిపోయిన పరిశుద్ధులు కలిగిన దాన్ని విశ్రాంతి అంటారు. ఆ విశ్రాంతి ఎక్కడ ఉందంటే పరదేశంలో ఉన్నది. పరదేశం ఎవరు ఉంటారంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి మరణించి పాతి పెట్టబడిన వాళ్ళు, ఎద్దవాటి కొరకు యేసుక్రీస్తు యొక్క పిలుపు కొరకు కనిపెట్టిన వాళ్ళు అక్కడ ఉంటారు. యేసుక్రీస్తు మొట్టమొదటి పునరుత్థానంలో లేచింది మొదలుకొని ఇప్పటి వరకు అలాగే జీవించిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరదేశం. ప్రవక్త అంటున్నాడు యేసుక్రీస్తు శిలువ మీద సమాప్తమని కేక పెట్టగానే పరదేశం మొత్తం ఖాళీ అయిందన్న.
ఎందుకని ఖాళీ అయింది? వాళ్ళు 4000 సంవత్సరాల నుంచి లోపల ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన సమాప్తం అనగానే ప్రపంచం అనుకుంది, అంతా అయిపోలేదండి. అయిపోలేదండి. ఆయన పెట్టిన కేక దేని కొరకంటే మీ పరదేశంలో ఉన్న మీ సమయము సమాప్తమైనది, సమాజంలో ఉన్న మీ శరీరాలకి సమాప్తమైనది. ఇక శరీరాలు ఇక్కడ పడేసేయండి, మీ గుడారాలు పాత గుడాలు ఇక్కడ పడేసేయండి, ఇక పైకి లేవండి. సో అది సమాప్తం అండి. హల్లెలూయా. ఆయన మత్తయి సువార్తలోనే సమాప్తమైన 27వ అధ్యాయంలో, మరి మిగతా బైబిల్ అంతా ఎందుకు? సమాప్తం అన్నాకే మొత్తం మిగిలింది మనకి. సమాప్తం అనేంత వరకు ఏమో అది పాత నిబంధనల వాళ్ళకి. ఆయన సమాప్తం అని కేసిన దగ్గర నుంచి ఆ మిగతాది మొత్తం మనదై ఉన్నది. ఇక్కడి నుంచి మొత్తం బైబిల్ మారిపోయింది, అక్కడి నుంచి ఆ బైబిల్ మన బైబిల్గా మారిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఆయన మనకి దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన పుట్టిన తర్వాత, సమాజంలో పాతి పెట్టిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత దేవుడు కాలేదండి. ప్రవక్త అంటున్నాడు ఆయన పుట్టుకతోనే దేవుడై ఉన్నాడు. మనము ఆయన దేవుడు అయ్యాడవద్దండి, ఆయన దేవుడు ఎప్పుడూ అయి ఉన్నాడు. ఆయన దేవుడు అయ్యాడు కాబట్టే ఆ కృపతోనే మనం సృష్టించున్నాడు. హల్లెలూయా. Let me tell you, the 7th dimension, God, region of angelic beings. Amen. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. Revelation chapter 4 verse 1. After this I looked, and behold, a door was opened in heaven, and the first voice which I heard was it were of a trumpet talking with me, which said, Come up higher, and I will shew 3 things which must be hereafter. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదటి వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదను. ఇప్పుడు ఈ మాటలు పలికింది ఎవరు? రాసిన యోహాను. పలికింది ఎవరు? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అనేమన్నాడు? ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కడికి? పరలోకానికి. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు 7th డైమెన్షన్ ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. 1లో ఉన్నాం మనము. 1ని చూస్తున్నాం, 2ని చూస్తున్నాం, 3ని చూస్తున్నాం, 4ని చూస్తున్నాం. అయితే మన అడ్రస్ ఎక్కడ? 4th డైమెన్షన్ కాదండి మన అడ్రస్. 5th డైమెన్షన్ కాదు మన అడ్రస్. 6th డైమెన్షన్ కూడా మన అడ్రస్ కాదండి. వాట్ ఈస్ యువర్ అడ్రస్? 7th డైమెన్షన్ ఈస్ యువర్ అడ్రస్. సో 6th డైమెన్షన్ అనేది టెంపరరీ రెంట్ హౌస్ లాంటిది. 7th డైమెన్షన్ అనేది ఏంటంటే పర్మనెంట్ హౌస్. దేవుడు నీ కొరకు నివాస స్థలమును సిద్ధపరచడానికి పైకి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ప్రతి డైమెన్షన్ లో కూడా ప్రతి దాన్ని అనుభూతి చెందుంటాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే 1లో 2లో 3లో 4లో ఉండగా, మొదటి పరిమాణం, 2వ పరిమాణం, 3వ పరిమాణం, 4వ పరిమాణం ఉండగా, ఈ శరీరానికి ఆకలి దప్పులు ఉంటాయి, ఈ శరీరానికి చెమట పడుతుంది, ఈ శరీరానికి గాయం అవుతుంది, ఈ శరీరానికి రక్తం వస్తుంది, ఈ శరీరానికి వ్యాధులు, బాధలు, శోధనలు మొత్తం ఉంటాయి. అయితే నువ్వు 7వ డైమెన్షన్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టున్నావో, 6లోకి అడుగు పెట్టున్నావో, 6 నుంచి 7లోకి అడుగు పెట్టున్నావో, ఈ శరీరము ఇక ఈ శరీరం కాదు. అపొస్తలుడు పౌలు అంటున్నాడు, ఈ శరీరము గుడారం అయిపోయినప్పుడు మన కొరకు వేరొక శరీరం ఉన్నది. అయితే ఆ శరీరం ఎక్కడ ఉన్నది? ఇన్ ద 7th డైమెన్షన్. ప్రవక్త అన్నాడు, మనము చనిపోయిన తర్వాత ఈ శరీరాలతో పైకి పోమన్నాడు. నీకు వేరొక శరీరం ఉంటుంది. అయితే ఆ శరీరం మహిమా శరీరం కాదు, అది టెంపరరీ బాడీ. ఒక టెంపరరీ బాడీలో కొద్ది కాలం ఉంటావు, అది పరదేశంలో ఉన్నప్పుడు. అక్కడి నుంచి నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకున్నప్పుడు, పరలోకంలో నీ కొరకు సిద్ధపరచబడిన ఒక శరీరం ఉంటుంది. నువ్వు దాంతో పైకి వెళ్తావు, నువ్వు దానితో అక్కడ జీవిస్తూ ఉంటావు. ఆ శరీరం ఏ శరీరం అంటే వాక్యానుసారమైన శరీరం. ఇట్స్ ఎ గ్లోరిఫైడ్ బాడీ, ఇట్స్ ఎ వర్డ్ బాడీ. అది వాక్యపు శరీరము, అది మహిమా శరీరం అయి ఉన్నది. సో దట్ బాడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. Even when you are in the 4th dimension, when you are in the 1st, 2nd, 3rd dimension, the body is waiting for you in the heaven. పరలోకంలో నువ్వు ఈ 1 నుంచి 4 డైమెన్షన్స్ లో ఉండగానే పరలోకంలో ఉన్న ఆ శరీరము నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. So what is waiting for you today? The body in the heaven is waiting for you. There is a special body designed for you. పరలోకంలో నీ కొరకు ఒక ప్రత్యేకమైన శరీరము నిర్మాణం చేయబడి ఉండగా, ఆ శరీరము నీ కొరకు అక్కడ ఎదురు చూస్తాడు. చాలా మంది అంటారు, ఊరు పొమ్మంటుంది, అమ్మాయిని వాళ్ళ కాడు రమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే నేను మరణం కోసం ఎదురు చూస్తున్నా. దాన్ని వర్తమానంలో వాళ్ళు ఏమంటారంటే, పాస్ గారు ఇక అంతా అయిపోయింది,
ఏమి లేదు. నేను ఎత్తబడి కొరకు ఎదురు చూస్తాను అంటారు. నేనంటున్నాను, నువ్వు ఎంతకాలం ఎదురు చూస్తున్నావు ఎత్తబడి కోసం? చెప్పగలరా నాకు? ఒక 50 ఏళ్ళు పైగా నేను ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తా అని చెప్పాలి చెప్తాను లేదు ఎవరు? మరి పరలోకంలో నీకున్న స్త్రీని ఎంతకాలం ఎదురు చూస్తాను? ఎవరు ఎదురు చూస్తారా నీకోసం? నువ్వు 50 ఏళ్ళు కూడా కాలేదు, 30 ఏళ్ళు కూడా కాదు, అప్పుడే ఇసిగిపోయి నాకు ఇంకెవరిని భాష ఎత్తబడి కోసం వెళ్ళిపోతాను అంటున్నాను. అసలు నీకు పంపించబడిందే టెస్ట్ చేయడానికి. నువ్వు ఒరిజినల్ గోల్డా కాదో తెలియాలా? నువ్వెవరో తెలుసా? 24 క్యారెట్స్ గోల్డ్. నిజమైన బంగారం ఎలా తెలుస్తుంది? అది కూడా అనుభవం నాకు చెప్తా. నేను బంగారం పని చేస్తాను, చాలా కాలం ఉన్నాను, బాగా అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు నిజమైన బంగారం వస్తాం. బిస్కెట్ కూడా తెలుసా మీకు? డూ యు నో గోల్డ్ బిస్కెట్స్? ఈ బంగారు బిస్కెట్లు 5 గ్రాములు 10 గ్రాములు ఇలా ఉంటాయి, 100 గ్రాములు అలాగ ఉంటాయి. ఈ బంగారు బిస్కెట్ అనగానే ఆ బంగారు పని దగ్గర రాగి వాడు ఏం చేస్తాడంటే దీన్ని ఇలా గీతకి చెక్ చేయడు. అది బ్యాంక్ వాళ్ళు చేసే పని. బ్యాంకులో తాకట్టు పెట్టుకునేటప్పుడు అక్కడ ఉన్న ఆ అధికారి చెక్ చేస్తారు. బంగారం ఇలా గీత గీసి అవునాగా చెప్తారు, రాతి మీద గీసి. అదే బంగారం వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తారంటే ఈ బిస్కెట్ నోట్లో పెట్టుకుని దొరుకుతాడు. నిజమైన బంగారం అయితే ఇఫ్ ఇట్ ఇస్ 24 క్యారెట్స్ గోల్డ్, అది నిజంగా 24 క్యారెట్ల బంగారం అయితే వాడు కొరికినప్పుడు వాడు పంటి గాడు దాని పడాలి. దాంట్లో కల్తీ కలిపడానికి కూడా గాడు పడదు. కొద్ది కల్తీ కలిపిన నిజమైన బంగారం ఏంటంటే దాని ఒక పద్ధతి అలా ఉంటుంది. అది మెల్ట్ అయ్యే గుణం కలిగి ఉంటుంది నిజమైన బంగారం. ఇప్పుడు కోపాలు తెచ్చుకోమాకండి ఎవరు ఇక్కడ. తెచ్చుకోనికి ఎవరు? బంగారం ధరించిన వరకు. మీరు పెట్టుకున్నది ఏది కూడా 24 క్యారెట్లు కాదు. నమ్ముతారా? ఇంకోటి చెప్పనా? 22 కూడా కాదు. 916 KDM అంటారు చూసారా? అది 22, 23లో ఉంది. 22 దాటుతుంది. టంకం అంటారు. టంకం అంటే 18 కూడా రాదు మీకు. మరి మీకు తెలుసు అనుకోండి, మీకు అందరికీ మంచి అనుభవం ఉంటుంది ఆ విషయం. అంటే మీరేమో 24 క్యారెట్ల గోల్డ్ మీరు ధరించుకోండి. అమ్మా ఇవ్వాలి కొంచెం పాప పడ్డా కానీ నా మీద సీరియస్ చూసినప్పుడు ఒక మాట చెప్పడం. మీరు ధరించుకుని ఎంత బంగారం వాసన చెప్పండి. మీకు విలువ, దానికి విలువ వినవాళ్ళ. దాని ఏ మాత్రం విలువ లేదండి. ఏ మాత్రం విలువ లేదు దానికి. ఆ విలువ మీకే ఉన్నది. మీకు సంగతి తెలుసా? దేవుడు మిమ్మల్ని చేతి పనితో సృష్టించున్నాడు. బంగారాన్ని దేవుడు మట్టి లోపల పెట్టున్నాడు. ఆయన మనల్ని మట్టి లోపల పెట్టలేదండి. మట్టిలోంచి మనల్ని ఇష్టానుసారంగా ఆయన తయారు చేసుకున్నాడు. ఆ మట్టిలోంచి మనం దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నామంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటారు? పాపర్ మాకు దయచేసి. మీరెవరు? 24 22 19 916 టంకమా? అసలు ఏ గాలి భాస్కర్ 24 గోల్స్ ఏమంటారా? ధైర్యంగా జరగండి. అది పెట్టుకున్న 2 గ్రాములు 5 గ్రాములు 10 గ్రాములు 50 గ్రాములు అది మీకు విలువ తేదు. ఇంకో మాట చెప్పడానికి మీ విలువ తగ్గించేదే. క్రీస్తులో మీ విలువ ఎంతో విలువైనది. ఒక్క ఆత్మ విలువ 10,000 ప్రపంచాల కన్నా ఎక్కువ. అంటే నీ యొక్క ఆత్మ విలువ ఎంత గొప్పది. అది బంగారంతో పోల్చద్దు, వజ్రంతో పోల్చడం కూడా వీల్లేదండి. అది ఇంకా గొప్పదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక ప్రవక్త మాట చెప్పినది ముగిస్తున్నా. సముద్రంలో ఒక చేప ఉన్నది. ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ దానికి చెప్తున్నాడు. ఈయన ఒక చేప గురించి అన్నాడు. ఏంటి ఆ చేప అంటే, సముద్రంలో ఒక చేప ఉంటుంది. ఆ చేపకి కళ్ళు ఉండవు. డూ యు నో దట్ ఫిష్ దట్ డజంట్ హ్యావ్ ఐస్? కళ్ళు లేని చేప ఆహారం ఎలా సంపాదించుకుంటుంది? దాని ముక్కు దగ్గర ఒక ఫాస్ఫరస్ టైప్ ఒక పౌడర్ ఉంటుంది. అది మెరుస్తున్నట్టుగా ఉంటుంది ఫాస్ఫరస్. ఆ నీళ్ళలో తిరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు ఆ మెరుపులకి ఆకర్షించబడి దగ్గరికి వస్తే అది పట్టుకొని తింటుంది. ఆ సెన్సెస్ బెటర్ తింటుంది. దానికి కళ్ళు లేవు. ప్రవక్త అంటాడు, కళ్ళు లేని ఆ చేప గారి ఒకవేళ నా దగ్గరికి వస్తే నేను దాన్ని చక్కగా చూపించి దానికి ఇక్కడ ఆహారం తిను, ఇక్కడున్న ఆహారం తిను అని చూపించగలిగేవాడిని కదా అంటాడు. నా దగ్గరికి వస్తే అది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి పోవడానికి నేను దాన్ని మార్గదర్శకత్వం చేసేవాడిని కదా అంటాడు. నిజమేనా? అంటే ఇంకో మాట ప్రవక్త అదే ఆలోచిస్తా. నాకు ఆ చేప చూసి ఒక సంగతి అనిపించింది.
కళ్ళు లేని చేపే ఆ రకంగా ఆహారం సంపాదించుకుంటా ఉంటే మరి కళ్ళు మనసు అనేది కళ్ళు లేని చేప ఆహారం సంపాదించుకోవాలంటే ఎవరి మీద ఆధారపడాలి అని ప్రవక్తగా మాట్లాడతాడు. నీ సెన్సెస్ కొన్ని చూడలేవు. ఇప్పుడు ఆ చేపకి కళ్ళే లేవు కానీ ఆహారం తినగలుగుతుంది. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చెప్తాం, ఏంటో తెలుసా అది? అమ్మా కళ్ళు మొయ్యండి అంటాం. మనం అప్పుడే కాదు తెలుసా, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఇది ఇక్కడ చెప్తున్నది ఏంటి? ఈ కళ్ళు ఎందుకు మొయ్యమంటావు అంటే ఇది డైవర్ట్ చేస్తుంది జ్ఞానేంద్రియం. ఇట్ విల్ డైవర్ట్ యువర్ అటెన్షన్. సో ద రీజన్ వీఆర్ ఆస్కింగ్ టు క్లోజ్ యువర్ ఐస్ వైల్ యు ఆర్ ఇన్ ద ప్రేయర్. మీరు ప్రార్థించేటప్పుడు ఎందుకండి కళ్ళు మూసుకోమని చెప్తామంటే ఈ కళ్ళు నీకున్నది కొన్ని మంచి చూడటానికి, అలాగే కొన్ని సంబంధం లేని కూడా చూస్తూ ఉంటాం. అందుకే నువ్వు దీన్ని మూసేసినప్పుడు నువ్వు క్రీస్తుని చూడగలుగుతావు. ఈ లోక సంబంధమైన చూడటం మానేసినప్పుడు దేవుడు చూడగలుగుతావు. అది నువ్వు బయటికి వెళ్ళాక జీవించాలంటే నువ్వు సంఘంలో ముందు అనుభవించాలి. నువ్వు సంఘంలో ప్రార్థించమనగానే వెంటనే నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే నీ ముందు ఆ విన్న వాక్యం ముందు తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నీ కళ్ళ ముందు క్లోజ్ అయిపోతాయి. నువ్వు ఏదైతే వాక్యం విన్నావో క్రీస్తు యొక్క ఆత్మ నీ ముందు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క వెలుగు నీ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటావు. ఆ యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతూ ఉంటావు. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక వెలుగు నీ వెనక నుంచి నేను దాటిపడడం చూస్తూ ఉంటావు. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక హస్తం వచ్చి నీ భుజం మీద ఇలా తట్టి నీకు భరోసా కూడా చూస్తూ ఉంటావు. ఇవన్నీ ఎలాగ సాధ్యమవుతుందంటే నువ్వు లోపడుతుంది వాడు ప్రవక్తన్నాడు. ఆ చేప ఎలాగైతే దేవుడిని ఆనుకున్నదో నేను కూడా నాకు ఈ కళ్ళు ఉన్నప్పటికీ నేను దేవుడి మీద పూర్తిగా ఆనుకున్నట్లయితే ఆయన నేను ఈ చేపకి మంచి భోజనము మంచి స్థలము తీసుకెళ్ళాలి ఎలాగని అనుకుంటున్నానో ఆయన కూడా నాకు చాలా అనుకుంటాడు కదా, అనుకున్నాడు కదా. మరి మనం కూడా అలా చేద్దామా? మనం పూర్తిగా దేవుడిని సమర్పించుకుందామా? దేవుడికి పూర్తిగా you need to be rededicate yourself to God. మీరందరూ కూడా దేవుడికి తిరిగి సమర్పించుకోండి, పరిపూర్ణంగా సమర్పించుకోండి. ఇంతకుముందు సమర్పించుకొని ఉండొచ్చు, ఇంకా ఇంకా బాగా ఇంకా మంచిగా ఇంకా దేవుళ్ళో ఎదగాలనే విధముగా. ఎందుకంటే we don't want to go to the fifth dimension. మీకు ఎవరికైనా పాతాళానికి వెళ్ళాలని కోరుకుంటుందా? ప్రవక్తకు ప్రశ్న అడుగుతా ఉన్నాడు. Where do you want to spend your eternity? Hell or heaven? నీ యొక్క నిత్యత్వం నువ్వు ఎక్కడ గడుపుతావని కోరుకుంటున్నావు? పాతాళమా పరలోకమా? పరలోకం అంటే సెవెంత్ డైమెన్షన్. సెవెంత్ డైమెన్షన్కి వెళ్ళాలంటే నువ్వు 6th లో ఉండాలి. నువ్వు 6th లో ఉండాలంటే 1 నుంచి 4 వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 1 నుంచి 4లో ఉండగా నీకు డైరెక్ట్ ప్రమోషన్ 5లోకి పోవాలి, 6లోకి పోతుంది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే 1వ క్లాస్ 2వ క్లాస్ 3వ క్లాస్ చదువుతారు, వాళ్ళు 4 చదువుతారు, డైరెక్ట్గా 5లోకి పోతుంటారు. నువ్వు 5లోకి పోవాలి, ప్రమోషన్ కావాలని కోరుకో. దీంట్లో ఉండగానే ఈ స్థితిలో ఉండగానే నువ్వు డైరెక్ట్గా 5 నుంచి 7 5లో పోవద్దు. 5లోకి అడుగు పెట్టగానే 5 నుంచి 6లోకి వెళ్ళిపో. 4 నుంచి 1 అడుగు దాటి కథగా మాట్లాడితే పాతాళము దాటి అవతలకి ప్రాఫిట్ సైడ్. నువ్వు 6వ డైమెన్షన్లోకి వెళ్ళేటప్పుడు ఎటు నుంచి వెళ్ళాలంటే పాతాళం ముఖం మీద నుంచి వెళ్ళాలంటే, అంటే అక్కడ నీకు పాపులు మొత్తం నీకు కనిపిస్తానే ఉంటారు. వాళ్ళని పిలుస్తాడు, లోపల నుంచి కాగలేస్తాడు, బాగున్నావా బాగున్నావా అని కాగలేస్తాడు. అక్కడి నుంచి నేను బాగున్నానని చెప్పి అక్కడ పోవడానికి లేదు. ఎందుకంటే నీకు దానికి మంచి ఆఘాతము. ఏ ఆఘాతము? సాతాన్ని బంధించే ఆఘాతము. ఏ ఆఘాతము? సాతాన్ని 1000 ఏళ్ల లోపల పాతిపెట్టే ఆఘాతం. ఏ ఆఘాతము? 5వ దూత పైనుంచి కిందకు వచ్చిన తాళం చెవి కలిగి ఉన్నాడు. ఏ ఆఘాతము? యేసుక్రీస్తు తాళం చెవి కలిగి ఉన్నాడు. ఆ ఆఘాతము నీకును 5వ డైమెన్షన్ మధ్యలో ఉన్నది. The bottomless pit is between the 6th dimension and the 5th dimension. 5కి 6కి మధ్యలో ఆ అగాధం ఉన్నది. నువ్వు అది పోలేవు. అయితే నువ్వు అక్కడ చూడలేవు. అది ఒకటి కోరుకోండి, మన సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ రాకూడదని కోరుకోండి. ఎందుకని మనలో ఎవరు ఉన్నారని అక్కడ ఎవరు ఉండకూడదని కోరుకోండి. ఇక్కడ మనం ఉండగానే ప్రతి ఒక్కరి కోసం ప్రయాసపడండి, బాధ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. నాకు సంబంధించి నా కుటుంబంలో నా బంధువుల స్నేహితుల సంఘంలో ఏ ఒక్కడు కూడా 5లోకి పోకూడదు, 5లో కనబడకూడదని కోరుకోండి. ఆ విధంగా మేము అందరూ ప్రార్థన ఉంటారు. ప్రజల గాడ్ బ్లెస్ యు. మనమందరం లేచి నిలబడదాం.